ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఉత్సాహం, ఒక ఊపు ప్రారంభమైంది, టైటిల్లోనే ఉంది. దాంతో అక్కడి నుండి ఒక ప్రయాణం. ముందు విజయ్ గారు సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కీరవాణి గారి కంపోజింగ్ రూమ్లో నిలబడి, తను నిలబడి నేను నిలబడ్డాను. అప్పుడు మా జోలికి వస్తే మా కొడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగా, ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగా. అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను. బాగుంది రికార్డ్ చేయండి, రికార్డ్ చేశారు. వెంటనే కంపోజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ అది. అక్కడ నుండి ఇంకా ప్రయాణం 6 పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది. ఈ మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఇది? షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఈ స్కేల్లో చేసింది. అంటే September 20th అండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ January 20th. మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసిన సెప్టెంబర్లో కదండి? సెప్టెంబర్లో కలిసాము. September 20th మేము ఫస్ట్ షాట్ తీసుకున్నాను. సెప్టెంబర్ 20 నుంచి జనవరి 5th వరకు. వాళ్ళు 20th మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి. అది నాన్నగారు పుట్టినరోజు, 100th year స్టార్ట్ అయింది. ఆ రోజు నా విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసాము. అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పి వెళ్ళిపోయాను. 3.5 months అండి. 3.5 months. మధ్యలో ఏమైనా కొంచెం విశ్రాంతి విరామం ఉందంటే ఏం లేదు. ఇది బిగ్ బాస్ 2 నాన్ స్టాప్, నో విరామం. నిజంగా ఇప్పుడు నాకు ఒక్కసారి అనిపిస్తుంది, అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మీరు కానీ నాకు చాలా సీనియర్లే కదా మీరు. నిజానికి నేనే కొంచెం మెల్లిగా తాచారంగా నెమ్మదిగా పని చేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కిరణ్ గారితో సూపర్ ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్. అసలు నేను అసలు ఊహించను కూడా ఊహించట్లేదు. డైరెక్టర్ కూడా సార్ 4:30కు ఫోన్ చేశారు తెల్లారు కదా. మేము ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి 5 గంటల కంపోజింగ్, కిరణ్ గారు వేణు డైరెక్టర్ ముగ్గురం కూర్చొని 5 గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం. అంటే అంత ఫాస్ట్ ఉంది. ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్, ఇట్ ఈస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్. అది రెస్ట్ అయి ఉంటుంది. నో నాయిస్ ఉండదండి. మేము మైసూరుకు వచ్చి కంపోజ్ చేసిన 2 పాటలు, దుమ్ము దుకాణం, మందు పాట. అక్కడ చాలా నచ్చిందండి, ఆ వాతావరణం నచ్చింది. మేము వచ్చి మిమ్మల్ని కలవడం, మీరు అప్పుడు ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పాట షూటింగ్, మీరు వచ్చి పాటలు వినడం, దుమ్ము దుమ్మాడం అంతా ఒక చాలా ఎందుకంటే ఈ సినిమాకే నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. చాలా సినిమాలు రాస్తున్నాను, నేను కూడా రాస్తున్నాను, కానీ సమాంతరంగా ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ ఒక క్లోజ్ అన్న వచ్చేసింది. ఎందుకంటే నేను ఇప్పటికే షూటింగ్కి ఒక 5-6 సార్లు వచ్చిన, ఏ సినిమాకి వెళ్ళలేదు ఇంతవరకు. షూటింగ్ 5 సార్లు వెళ్ళాను, కూర్చున్నాను, విజయ్ గారితో మిమ్మల్ని కలిసాను, మాట్లాడాను. కిరణ్ గారు చక్కగా అందరం రాసుకొని నా సామిరంగ సాంగ్ మీరు ఇన్సిస్ట్ చేశారు, బాగుంటుంది.